అది రా. ఏంటి మరి? ఏంటి మరి? అది ప్లీజ్ రా. అరే అది చిన్నపిల్లాళ్ళ యాక్ట్ చేయకు ప్లీజ్ రా. సరే ప్రయాణం ఇప్పుడే కదా మొదలైంది, ఆలోచించుకొని నా డెసిషన్ మార్నింగ్ చెప్తా. రా. వర్ష మిస్ అయిందని కళ్ళకు తెలుస్తుంది, కానీ తనని మళ్ళీ కలుస్తానని మనసు చెప్తుంది. ఆరు ప్లాట్ఫామ్లు ఉన్న స్టేషన్లో తన్ని పట్టుకోలేకపోయాను, కానీ 650 చదరపు కిలోమీటర్లు ఉన్న ఊర్లో తను దొరుకుతుందన్న ఆశతో బయలుదేరాను. తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను ఎక్కడుందో తెలియలేదు. 3 నెలల 9 రోజులు గడిచాయి. కాలేజ్లో చేరాను, బట్ వర్ష వాజ్ స్టిల్ మిస్టరీ. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా కళ్ళు వర్ష కోసమే వెతికేవి. Can we catch up after college? నాట్ ఇంట్రెస్టెడ్. అరే బా, ఎన్ని రోజులు అమ్మాయి గురించి? ఫ్రెండ్స్, ఒక అమ్మాయి నచ్చిందంటే ప్రేమించమని ఎంకరేజ్ చేస్తారు, తీసుకో. అదే ఎక్కువగా ప్రేమిస్తే డిస్కరేజ్ చేస్తారు. అది కాలేజ్ నచ్చిందా? గుడ్ అమ్మా. రవి, నీ యుఎస్ వీసా 4గోసారి రిజెక్ట్ అయిందని విన్నాను. యూకే కూడా రిజెక్ట్ అయింది. అరే ఈసారి మళ్ళీ అప్లై చేసిన ఆంటీ, ఈసారి ఖచ్చితంగా వస్తుందమ్మా, షూర్. రై, ఎలాగో ఇక్కడ జాయిన్ అయ్యావు కదా, ఇంకెందుకు? అరే మా నాన్న టార్చర్ తట్టుకోలేకరా, లేకపోతే ఈలత్ కొర కాలేజీలో ఎవరు చదువుతాడరా? ఓకేమా, లేట్ అవుతుంది. రే అది సీనియర్స్ తో గొడవ పడకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాన్నకు చెప్పు, ప్రిన్సిపల్ తో మాట్లాడతారు. సరేమా. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, నేను చూసుకుంటా. ఓకే బాయ్. అయిపోయిందా? బాయ్. అరే మామ, 10 టైం అంటారా? దుకాణం పెట్టిరా సీనియర్లు. ఇట్రండి. ఎరా ఫస్ట్ ఇయరా? ఏంట్రా సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? నువ్వు ఆగుబా. మా నాన్న వీసీ ఫ్రెండ్, డ్రాయింగ్ చేసావనుకో కంప్లైంట్ ఇస్తా. అన్నా అన్నా అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న. కంప్లైంట్ చేస్తాను కదరా, చేయరా? ఇప్పుడు కంప్లైంట్ చేయి. బయట బెంచ్ కార్ నీదేనా? నాదే. మేనేజ్మెంట్ కోట, ఫ్రీ సీట్. ర్యాంక్ ఎంతో? 6. తర్వాత 6th. ఏంట్రా ఇది, పెద్ద పెద్ద కార్లు తిరిగే ఈడికి చిన్న చిన్న ర్యాంకులు రావటమా? చిన్న చిన్న కార్లు తిరిగే మనకి పెద్ద పెద్ద ర్యాంకులు రావటమా? సామాజిక న్యాయం జరగట్లేదురా. తమ్ముడు, నీ బీడీ మొత్తం కొట్టమ్మా. పేరు ఆదిత్య అంట, బెంజ్ లో వచ్చాడు, బారిచ్చు అనుకుంటా. ఎంసెట్ లో 6th ర్యాంక్ అంట. హ్యాండ్సమ్ ఉన్నాడే, హైట్ 6 feet ఉంటాడు అనుకుంటా. తెచ్చేసుకుందాం గోదావరి, మన గ్యాంగ్ కే గ్లామర్ వస్తుంది. సీనియర్ లై ఉండి జూనియర్ బాయ్స్ వెంట పట్టమేంటి చీప్గా? ఏ మన సీనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్ వెంట పడతలేదు గానీ మనం మాత్రం జూనియర్ బాయ్స్ ని తగులుకుంటే తప్పేంటి? అర్థమైంది, కానీ ఆ సోము గాడ్ ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఫ్లాట్ లుక్ లేసినావేంట్రా, కొడతావా? చిచే. ఎరా సోము, కొత్త వాడిని ఎవరినో క్యాచ్ చేసినట్టున్నావు. ఓహో, గోదావరి గారా, పడ్డాయా మీ కళ్ళు? అది కాదురా, ఎవడో 6th ర్యాంకర్ వచ్చాడంట. అంటే నీ ఫస్ట్ ఖర్చు వేసుకున్నావు, నీకు ఇవ్వడం కుదరదు, జారుకో.
అంతేనా? అంతే ఫిక్స్. బాగా ఆలోచించుకో. అయ్య బాబోయ్, ఈయన మీకు ఇస్తే గోల్డ్ బిస్కెట్లు డైమండ్ క్యారెట్లు ఏమైనా ఇస్తారండి మాకు? అంతకు మించి. మీనింగ్? ఫస్ట్ ఇయర్ సిఎస్సి అమ్మాయి మీద మనసు పారేసుకున్నావంటే కదా. చెస్, దీనికి తెలిసిపోయింది. ఇగో అవన్నీ ఇటు రూమర్లు గోదావరి. అవునా? సర్లే, ఓకే. ఎందుకెలా అడిగావు? అరే ఏం లేదురా, ఒకవేళ అది నిజమైతే ఆపిల్ని ఇటు పంపి వీటిని అటు తీసుకెళ్దాం అనుకున్నా. పొన్న లైట్. ఇగో గోదావరి, ఆగు. ఓ మర్చిపోకుండా అమ్మాయిని పంపు. నా ఫ్రెండ్. చిచి వాడదు, నువ్వురా. ఓకే అక్క. సరే చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే. ఎన్నో ఆస్తులు పట్టుకుంటే ఒక్క డైలాగ్ లో స్టోరీ మార్చేశాడు. మరీ తెల్లగా ఉన్నాడు. ఫేర్ అండ్ లవ్లీ వాడతాడనుకుంటా. తను రాసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు రాసుకున్నా పని చేయదు. రా 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 రా. ఇది శాంతక్క, ఇది సంధ్యక్క, ఇది స్వాత. ఏయ్, ఒళ్ళు బలిసిందా? అక్క అని పరిచయం చేస్తున్నావేంటి? నన్ను అక్క అని పిలిచినప్పుడు నాకు ఇలాగే కాలింది. అక్క అని పిలిచావా? అవునక్క. ఇదిగో, ఇది కాలేజ్. ఇక్కడ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కలు చెల్లెలు ఉండరు. సరే అక్క. ఐఫిల్ టవర్ లా ఉన్నావు, కూర్చో. ఎరా, నువ్వేమన్నా స్వామి వివేకానంద అనుకున్నావా? ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిని సిస్టర్స్ అని పిలుస్తున్నావు. అందరూ కాదు, ఒక అమ్మాయి తప్ప మిగతా అందరూ. ఇంటర్లో లవ్వా? ట్రైన్ లో, కానీ మిస్ అయింది. మిస్సింగా? అదెలా? యూస్లెస్. అక్కడ అమ్మాయిని మిస్ అయ్యావు, ఇక్కడున్న అమ్మాయిలందరినీ సిస్టర్స్ అంటున్నావు. అట్లీస్ట్ పిల్ల డీటెయిల్స్ అన్న కనుక్కోవాల్సింది కదరా. పేరు ఊరు తప్ప ఇంకేం చెప్పలేదు. ఏ ఊరు? హైదరాబాద్. ఏం పేరు? వర్ష. అక్క అక్క ఒక్క నిమిషం. అక్క అక్క ఆ అమ్మాయి ఎలా ఉంటది? బాగా పొడుగుంటది, తెల్లగా, చబ్బీ చీక్స్, కొంచెం రిజర్వ్ ఉంటుంది. అంటే ఆ ఫీచర్స్ తో నువ్వు చెప్పిన పేరుతో నాకు ఒక అమ్మాయి తెలుసు. అక్క 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 ప్లీజ్ అక్క చెప్పక్క. అక్క అక్క ప్లీజ్ అక్క 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 చెప్పక్క ప్లీజ్. చెప్తున్నాను, కానీ ఒకే ఒక కండిషన్. చెప్పక్క. అక్క అని మాత్రం పిలవకురా. సరే అక్క. సారీ అక్క. అక్క ఎక్కడ? ఎక్కుండ్రా. అక్క తనేనేమో చూడు. వర్షనే ఉండాలి. వర్షనే ఉండాలి. ఎంత భక్త. వర్షనే ఉండాలి. సరే కదా. ఎక్కువ సిగ్గుపడకు, అక్క అని పిలిచాడు. పోవే. నేను రోజు ఇచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వు కూడా రోజు తీసుకుని నాకు ఐ లవ్ యూ చెప్పు. ఓకే? ఐ లవ్ యూ. రేయ్, తీసుకోదేంట్రా? ఫీల్ సరిగ్గా రావట్లేదురా. తొక్కలో ఫీల్ అంటే ఎలా ఉంటుందిరా? కలలా నా జీవితంలోకి వచ్చావు, కలగంటున్నప్పుడు వెళ్ళిపోయావు, మళ్ళీ నాలుగిలా మెరిసావు. కలో నిజం అర్థం కావట్లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో, కల అయితే అట్లీస్ట్ ఈసారైనా నిద్రలేపో. ఆపండి బే. రేయ్, ఏంట్రా సీనియర్ ముందు ఎక్స్ట్రాలు? రిలాక్స్, ఈ అమ్మాయి నాకు ముందే తెలుసు. తెలిస్తే మాట్లాడేస్తావా? మాట్లాడితే తప్పేంటి? మాట్లాడితే తప్పేంటి? అన్ని మాట్లాడకూడదు. మాట్లాడతాను. మాట్లాడనే పని బే. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంట్రా ఛాలెంజ్ యాక్సెప్టెడ్? సరే, ఇంకో 1 minute నా కాలర్లకి పట్టుకో. లైఫ్ లో ఈ అమ్మాయితో మాట్లాడినా. ఓకే బావా, ప్రిన్సిపల్ రా. బావా వదిలే, తర్వాత చూసుకుందాం. ఏంటి అప్పుడే? రేయ్ బావా, అంతా నీకు బావద్దు, వదిలేయ్. షివర్ అవుతుంది, చెయ్య కాల్ రా. రేయ్ బావా, డీపార్ట్ చేసి మారుస్తారు.
నువ్వు ఇంకొంచెం సేపు పట్టుకుని ఉంటే లైఫ్లో నీ అమ్మాయితో మాట్లాడేవాడిని కాదు. బ్యాడ్ లక్. మాట్లాడతాను. నువ్వు వీటితో మాట్లాడుకో, ముందు పద. హే, హే, వర్ష హాయ్. అర్థం ఏంట్రా? ఓదార్పా యాదవా. రే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఈ రికార్డ్స్ రాయ్. అబ్బా మూడ్ లేదాకా, తర్వాత రాస్తా. నేను చెప్తున్నాను వెళ్ళి రాయ్. పోరా. ఏ నువ్వెందుకు ఆగో, నేను హెల్ప్. లోపల అసైన్మెంట్ ఉంది, ఫినిష్ చెయ్యి. అక్కా థాంక్స్. ఓకే గో. ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు? మాట్లాడచ్చుగా. సీనియర్స్ చూస్తే సీనియర్స్ ఏంటి తొక్క? ఎక్కడెక్కడ ఎతికానో తెలుసా? 3 నెలలు ఫేస్బుక్ లో కూడా ఎతికాను, బట్ ఐ కుడెంట్ ఫైండ్ యూ. ఫేస్బుక్ లో అడ్డమైన వాళ్ళు వెంటపడి హారెస్ట్ చేస్తుంటే రీసెంట్ గా అకౌంట్ డిలీట్ చేశాను. అడ్డమైన వాళ్ళంటే? నువ్వు కాదు, వేరే వాళ్ళు. నేను నచ్చలేదా? అలా అన్నానా? అయితే నచ్చానా? నేను చెప్పానా? చెప్పలేదులే. యాక్చువల్లీ ఆ రోజు మా నాన్న నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. నువ్వేమో పడుకొని ఉన్నావు. లేపుతావంటే భయం వేసిందా? ఒకవేళ మీ నాన్న రాకుండా ఉంటే, నేను మెలకుగానే ఉంటే? వర్ష వర్ష ప్లీజ్ చెప్పు. యాక్చువల్లీ నాకు నారాయణమ్మ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది, కానీ ఇక్కడ డొనేషన్ కట్టి జాయిన్ అయ్యాను. ఏ డబ్బులు ఎక్కువయ్యా? కాదు, ఆ రోజు రైల్వే స్టేషన్లో నీ బ్యాగ్ సర్దినప్పుడు నీ కాలేజ్ అడ్మిషన్ లెటర్ చూశాను. వర్ష ఆగు. వర్ష నువ్వు నా కోసం వచ్చావా? వచ్చావు. సో యూ లవ్ మీ నో? హలో, స్లో ఏంటా కంగారు? అంటే నచ్చిన అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకుంటే ఉండే కిక్కే వేరు. నీకు కిక్లు ఇవ్వడానికి రాలేదు నేను. మరి అంటే ఈ కాలేజ్లో చదువు బాగా చెప్తారంటేను. ఓకే బాయ్. ఓకే లవ్ యూ టూ. నేను బాయ్ చెప్పాను. మరి అదేంటి నాకు ఐ లవ్ యూ వినపడింది? లవ్ యూ. హే వర్ష, తిన్ రవి నా బెస్ట్ ఫ్రెండ్. ఐ రిమెంబర్ ఆ రోజు ట్రైన్లో నా గురించి చెప్పింది తనకే కదా? యా. హే నైస్ టు మీట్ యు అన్నయ్య. అన్నయ్య నువ్వు బావా అని పిలుస్తున్నావు కదా? నువ్వు మాత్రం నాకు ఐ లవ్ యూ చెప్పవు.